సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. కుటుంబ ప్రభుత్వ పథకాలు, సేవలు, విజయాలను కలెక్టర్ల సదస్సులో వివరించారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. బీఎస్డీపీ వృద్ధిపై కలెక్టర్ల పనితీరును అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి సాధించే దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లకు పోటీ ఉన్నట్లే జిల్లా స్థాయిలో నియోజకవర్గాల మధ్య కూడా పోటీ వాతావరణం తీసుకురావాలని చెప్పారు. ఫీల్డ్ లెవెల్ అధికారుల అనుభవాన్ని సమర్థంగా వినియోగిస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందని, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత మెరుగ్గా చేరుతాయని సీఎం వెల్లడించారు. అలాగే సూర్యలంక, మంగినపూడి, విశాఖ, శ్రీకాకుళం, మైపాడు ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ డబ్బుల కంటే కూడా రిసోర్స్ కంటే పర్సువేషన్ అండ్ ఆల్సో ఫాలో ఇట్ అప్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూసిన నేషనల్ హైవేస్ దగ్గర 64 ప్రాజెక్టులు, మోర్ దెన్ 1,03,000 crores వీఆర్ గోయింగ్ టు స్పెండ్. దీంట్లో 566 హెక్టార్లు అక్విజిషన్ ఉంది. ఏ జిల్లాలో ఉందో నోట్ చేసుకొని ఇది సీమ్లెస్ ఇంటిగ్రేషన్ చేసి ఎక్కడ ట్రబుల్ లేకుండా క్లియర్ చేయాల్సిన బాధ్యత మీది. కోర్టులో ఉంటే ఆ కేసులు కూడా మీరు కూడా ఫాలోఅప్ చేసుకోవాలి. నెంబర్ 2, రైల్వేస్ దగ్గర 624 ప్రాజెక్టులు, 64,417 కోట్లు దీనికి ఇంతవరకు శాంక్షన్ అయింది. ఇది కాకుండా పైప్ లైన్లో 44 ఉన్నాయి. 2,66,844 కోట్లు డిపిఆర్స్ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఇది కానీ మీరు ఫోకస్ చేస్తే 2 లేన్ నుంచి 4 లేన్ చేస్తే దెన్ వీ కెన్ రన్ రైల్ కార్గో, express trains, local trains. That will be the biggest logistics comfort వస్తుంది మనకు.